రైట్ రైట్ డాక్టర్ యశ్రావు గారు చూశారు కదా, మీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది, మా ప్రభుత్వం వస్తుంది. ఆయన ఎక్కడ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వరదలోంచి కూడా రాజకీయం తాను చేయగలనని చాలా బలంగా నిరూపించుకున్నారు. ఈ వరదతో పాటే మీ ప్రభుత్వం మీరు తుడిచిపెట్టుకుపోతారు, వాళ్ళ ప్రభుత్వం వచ్చేస్తుంట. బహుశా క్యాబినెట్ని రెడీ చేస్తున్నారు, నెక్స్ట్ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. తెలంగాణలో ఒక సామెత ఉందండి, ఎడ్డోనికి ఏం చింత అంటే ఎడిచింత అంట. అట్లుంది కథ ఇది. ఆడ వరదలు వచ్చి ప్రజలు కొట్టుకుపోతుంటే ఆ ఇబ్బందులో ప్రతిపక్ష నాయకుడికి సోకాల్ ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాం. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నచ్చకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఆయన నిరూపించుకోవాలి. వాసుదేవ్ గారు ప్రతిపక్ష హోదా కలగకున్నా ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలే ప్రతిపక్ష నాయకుడు యాక్సెప్ట్ చేస్తారు. ఆ బుద్ధి జ్ఞానం ఆయనకు ఉండాలి కదా, అది లేదు. ఆడ వరదల్లో కూడా నీ ప్రభుత్వము మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మన 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం. సందర్భం ఏడా ఏం సంబంధం, ఏ సందర్భంలో ఏం మాట మాట్లాడదో ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంకా చాలా అవసరం. ఏదో బై ఫ్లూక్ పోయినసారి గల్లీ గల్లీ తిరిగి ముద్దులు పెట్టడం వల్ల ప్లీజ్ ప్లీజ్ వన్ ఛాన్స్ అని ఒక ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని నమ్మించేసి అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన తలకింద కాలు మీదకి చేసినా అధికారంలో రావడం అనేది అసంభవం. అది పగటి కలగానే మిగిలిపోతుంది. ఓకే, ఎవరైనా కలగనే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది, కానీ ఆయన కలగంటాడు కాబట్టి వదిలేయండి. ఈరోజు ఆయన ఒకటి చెప్పారు, రిటైనింగ్ వాళ్ళు ఆయన హయాంలో వైసీపీ హయాంలో పూర్తి చేయడం వల్లే కృష్ణలంకకి ఒక 10 లక్షలు 15 లక్షల క్యూసెక్కల నుంచి కృష్ణలంక ఆ మాటకొస్తే ఎంటైర్ సిటీ, అది లేకపోతే ఎంటైర్ సిటీ సబ్మెర్జ్ అయ్యేది నిన్న జరిగిన ప్రకృతి ఉత్పాతానికి. రిటైనింగ్ వాళ్ళు మేము కట్టాం కాబట్టి చాలా బలంగా, మరి ఏ సిమెంట్తో కట్టారో తెలియదు, చాలా బలంగా కట్టారు కాబట్టి అది నిలబడి విజయవాడ సిటీని కాపాడిందని. మీరు చేయలేకపోయారు, మాకు 30 ఏళ్ళ విశేషమైన అనుభవం, ప్రపంచ టెక్నాలజీ మీ పాదాక్రాంతమైందని మీరు చెప్పుకుంటారు కదా. మీరు చేయలేని మేము చేసాము, చూసారా, మేము చేయబట్టి వాళ్ళ విజయవాడ సిటీ ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకుంటున్న రాజధాని నగరం ప్రశాంతంగా అని చెప్పారు ఆయన. మంచి పని అని చెప్పారు ఆయన. ఒక మంచి పని చేసింది కదా, ఏం చేద్దామంటే చైనా గ్రేట్ వాల్ లాగా ఆ రిటర్నింగ్ వాళ్ళకి జగన్ వాళ్ళని పెడదాం సార్. ఈ వరదలు తగ్గిన తర్వాత సన్మానం చేసే ఏర్పాటు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేద్దాం. అది ఏం టెన్షన్ పడకని చెప్పండి. ఆ రిటర్నింగ్ వాళ్ళకి వాల్ ఆఫ్ జగన్ పెడదాం, టెన్షన్ పడకని చెప్పండి. ఏం దాని మీద పేరు చెడిచిపోయాము, ఆ రిటర్నింగ్ వాళ్ళకి ఆయన పేరు పెట్టిన మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదు, పెడతాము. మంచి అప్పటి వరకు కొంచెం ఆనందంగా ఉండమని చెప్పండి. వీలైతే భగవంతుని ప్రార్థించమని చెప్పండి. ఏ విధమైన ప్రాణ నష్టం కలగకుండా తొందరగా ఈ వరదలు తగ్గే విధంగా ప్రార్థించమని చెప్పండి. ఆయన ప్రార్థన చేయడం కూడా వస్తే ఇంకోవైపు ఇది జరుగుతుంటే ప్రకృతి విపత్తి వల్ల మొత్తం విజయవాడ నగరం అంతా కూలిపోతుంది. విజయవాడ నగరం చిన్న అబ్జర్వేషన్ సోషల్ మీడియాలో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే హుద్ అప్పుడు సీఎం చంద్రబాబు గారు ఆయన నిర్వహించిన తీరుకి వరల్డ్ వైడ్ అప్లాజ్ వచ్చింది. అంటే ఆయన ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం ఆఫీసర్స్ చేత పనులు చేయించడం, ఎక్కడికక్కడ నిజంగానే పరుగులెత్తించారు. ఆ టైంలో పరుగులెత్తించారు. అది లేదు ఎందుకు అడుగుతున్నప్పుడు అప్రమత్తం. ఎందుకంటే ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం స్టార్ట్ కాగానే ఇక్కడ అప్రమత్తం అయిపోయి మొత్తం కదా అడిగేది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తానికి అధికారులందరూ కూడా పాత నిధులలో ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న అధికారులు ఇంకా ఉన్నారు, ఇంకా ప్రక్షాళన జరగలేదు. ఇంకా అదే మత్తులో అదే మైండ్ సెట్లో ఇంకా ఉన్నారు. 100 రోజులు సార్, ఇంకా అయిపోతుంది తొందరగా చేంజ్ అవుతుంది, టెన్షన్ పడకుండా. ఇప్పుడు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ వరదల్లోకి దిగి ఆయనే మొత్తం పనిచేస్తున్నాడు కదా. ఆయన ఉండబట్టి ఆ మాత్రం ఆయన ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, ఒక 75 సంవత్సరాల వ్యక్తిగా ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని ఆయన గల్లీ ఆయన తిరుగుతున్నాడు, మొత్తం ప్రపంచమంతా చూస్తున్నాడు. అలాంటి మహనీయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దొరికింది. అదే లాస్ట్ టైం కూడా ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండేది గుర్తుపెట్టదా. మీరు మంచి పాయింట్ చెప్పారు. ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసు లైఫ్ జాకెట్ వేసుకుని తిరుగుతుంటే మీ గుడివాడ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే అమెరికాలో ర్యాలీలు చేస్తున్నారు, పూల వర్షాలు కురిపించుకుంటున్నారు. దాని మీద కూడా పెద్ద గోల. వాళ్ళు ఇక్కడ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ జరిగితే రావాల్సిన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆయన అమెరికాలో ర్యాలీలు తీస్తున్నాడు, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొక ఆయన ఎవరో కొంత రిజర్వ్డ్గా ఉంటారు, ఇంకొక ఎమ్మెల్యే, ఆయన ర్యాలీలు తీసుకున్నాడు, హెలికాప్టర్ నుంచి పూల వర్షాలు కురిపించుకుంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా అని సోషల్ మీడియా అడుగుతుంది. కొన్ని అబ్రాడ్లో కొన్ని కార్యక్రమాలు ఏంటంటే అబ్రాడ్ నుంచి కూడా కొంతమంది ఆయన ఏం చెప్పాడు, ఎవరి ఆఫీసర్ చిన్న పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి ఆఫీసర్ దాకా అందరూ వచ్చి పనిచేస్తుంటే
మీ ఎమ్మెల్యేలు ఆబ్సెంట్, ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నాయండి, మిగిలిన సంగతి అంతా వదిలేయండి. ఒక్కరు మినహా ఇప్పుడు ముఖ్యమంత్రి లేకుండా పక్క జిల్లా ఎందుకు ఆ మినహాయింపు కదా సోషల్ మీడియా అడిగారు. శాసనసభ్యుడు లేనప్పుడు పక్క జిల్లా శాసనసభ్యుడు కానీ అక్కడ సంబంధించిన ఎంపీ కానీ అక్కడ సుజనా వాళ్ళ చౌదరి బాధ్యత గారండి. తీసుకుంటారు, ఆ టెన్షన్ లేదు. సుజనా కదా, చౌదరి missing మేము అక్కడ. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మీరు ఆ మొత్తం point రాష్ట్రం ఉన్నది, ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ వాళ్ళ మొత్తం పార్టీ రాష్ట్రం గురించి ఉన్నది. సుజనా చౌదరి గారు అక్కడ మేము అందరూ చూస్తున్నాం. ఆ గుడివాడ మా నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే గారు అభిలాషలో బయట ఉన్న విదేశాల్లో ఉంటే ఆ నియోజకవర్గం గాలికి వదిలేదు కదా. మా కార్యకర్తలు అదే కాకుండా మా చుట్టుపక్కల పొరుగు మా నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారు కదా. మేము రాష్ట్రంలో ఏ కోనకి ఏం జరిగినా ఒక వ్యక్తికి ఏం జరిగిన బాధ్యత వహిస్తాం. ఆఫీసర్స్ ఖచ్చితంగా మేము అప్రమత్తమయ్యాము. రావు గారు, ఆ ఆఫీసర్స్ సంగతి సరే, ముందర మీ ఎమ్మెల్యేలను కూడా పిలిపించండి. 100% వస్తారు సార్. ఈ వాళ్ళకి డిబేట్ అయ్యే లోపల మీరు ముందే గుడివాడ ఎమ్మెల్యే ఫిక్స్ అయింది వెంగళ కాబట్టి రాము గారు మీకు మంచి మిత్రులు కదా, ఆయన మెసేజ్ పెట్టండి, వచ్చేస్తారు. గారు ముందు షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ ప్రోగ్రాంలో అక్కడ ఉన్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ తరఫు నుంచే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి కోణంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అధికారులని పనిచేయిస్తున్నారు. రైట్. సుజాత గారు, వైసీపీ సుజాత గారు, సో రిటైనింగ్ వాళ్ళు మీరు కట్టారు కాబట్టి ఇవాళ విజయవాడ సేఫ్. ఇవాళ విజయవాడ ప్రజలు సుఖశాంతులతో